లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ ఏడాది టాలీవుడ్ రేంజ్ నిర్ణయించే బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఫస్ట్ హాఫ్ సంగతి పక్కన పెడితే సెకండ్ హాఫ్లో జరగబోయే మిరాకిల్స్ ఏంటి? ఆ నలుగురు ఏమంటున్నారు? ఇంతకీ ఎవరు వారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఆ సినిమాల స్థాయి ఎలాంటిది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిన సినిమా RRR. ఈ సినిమా హీరోలు ఇద్దరు ఏడాది తప్పక స్క్రీన్ మీదకు వస్తారు, అది కూడా సెకండ్ హాఫ్లో. కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 1 చేస్తున్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు గేమ్ చేంజర్లోని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ దాదాపు ఫిక్స్ అయిందని దిల్ రాజు చెప్తున్నమాట. శంకర్తో మాట్లాడి త్వరలోనే అనౌన్స్ చేస్తామంటున్నాడు దిల్ రాజ్. RRR హీరోలు ఇద్దరు ఇలా తమ తమ నెక్స్ట్ సినిమాలతో మరోసారి ఇంటర్నేషనల్ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారని నమ్మకం గట్టిగా కనిపిస్తుంది. సలార్తో సక్సెస్ మీదున్న డార్లింగ్ ప్రభాస్ కలికి 2898 ఏడీతో మరోసారి ప్యాన్ రేంజ్లో దాటి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మహాభారతంతో మొదలయ్యే కథ అంటూ ఇప్పటికీ ఊరుస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ మేకింగ్ స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకునే సినిమా అనే మాట కూడా బాగానే వినిపిస్తుంది. సరిహద్దులు దాటి చెరిరేగిపోయిన ఘనత పుష్పరాజుది. ఇప్పుడు రూల్ చేయడానికి రెడీ అంటున్నాడు. అసలు తగ్గేదేలే అంటూ 1000 కోట్ల మార్కును టార్గెట్ చేస్తుంది టీం. ఎక్కడ రాజీ పడకుండా మాస్ జాతర చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. 2024లో టాలీవుడ్ రేంజ్ను మార్చే సినిమాల్లో ముందు వరుసలో వినిపిస్తున్న పేరు పుష్ప.